రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అయా. సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించిన ఈ సమయం వరకు మాకు తోడయుండి కాపాడి రక్షించినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, అనేక మంది ఈ రాత్రి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఆర్థిక కష్టాల చేత ఇబ్బందులు పడుతున్నారు అయా, ప్రమాదాల బారిన పడ్డారు. ఇవేవి కూడా మాకు సంభవించకుండా, మా దరికి రాకుండా నాయన మీరు కాపాడినందుకు, రక్షించినందుకు, సజీవులుగా ఈ రాత్రి అందు నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రాముఖ్యంగా మరొకసారి ఈ విధంగా ఈ రాత్రిన కుటుంబంతో కలిసి ఆనందిస్తూ సంతోషిస్తూ మీ పాద సన్నిధిన అయా గోజాడే ప్రార్థించే స్తుతించుకునే అవకాశం దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ వచనము ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవును తండ్రి, ఈ లోకంలో అందరూ మాకు విరోధముగా చేరి మా పనులను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, మమ్మల్ని వెనకకు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అయా. అభివృద్ధి చెందకుండా నష్టపోవాలని చూస్తున్నారు. కానీ లేఖనాల ద్వారా ఈ రాత్రి అందు మీరు మాకు తెలియపరుస్తున్నారు, మా పక్షాన మీరున్నారు నాయన. ఈ లోక సృష్టికర్తవు, సజీవుడవు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడు అయిన దేవుడవయ్యా. నీవు మా పక్షాన మా కార్యం సఫలం చేస్తూ ఉండంగా ఎవరు అడ్డుకోలేరు తండ్రి, ఎవరు ఆపలేరు నాయన. ఆ విశ్వాసముతో మేము ఈ రాత్రి అందు నిరుత్సాహపడకుండా ధైర్యముగా సంతోషముగా ఉండటానికి అయా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రి అందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను అయా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. వారు దేని గురించి ప్రార్థిస్తున్నారో, దేని గురించి అయితే అడుగుతున్నారో అయా, అన్నిటినీ కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో ఈ రాత్రి అందే జరిగించమని, కార్యమును వారు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునయ్యా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. అయా, బిడ్డలకు స్వస్థత దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిని తాకండి ప్రభువా. దురాత్మ క్రియలను, అంధకార క్రియలను, చాతబడి శక్తులను యేసు నామంలో లయపరచండి తండ్రి. ఎటువంటి మరణకరమైన రోగము తరున్నప్పటికీ ప్రభువా సంపూర్ణ స్వస్థత దయచేయండి. పెరాలసిస్ అయా, ఎటువంటి క్యాన్సర్స్ వారిని ఏమి చేయకుండా సంపూర్ణ స్వస్థతతో వారిని నింపండి, ఆయుష్ను పెంచండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా నిరుత్సాహాన్ని కొట్టివేయండి, నిరాశను తండ్రి తీసివేయండి. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆ పిరికితనము గల ఆత్మ నుంచి ఈ రాత్రి ఎందు యేసు నామంలో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, గర్భఫలం లేని బిడ్డలకు ఈ రాత్రి అందు ఆ బహుమానాన్ని అనుగ్రహించండి తండ్రి. అయా, గర్భిణీలుగా ఉన్నారు, తల్లికి నీ కడుపులో ఉన్న బిడ్డకును ఈ రాత్రి అంతను క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి అయా, కుటుంబాలను దర్శించండి ప్రభువా. అయా, ఆత్మీయత లేకనైనా అయా గొడవలతో, అసమాధానంతో జీవిస్తున్నారు తండ్రి. భార్యకు భర్తకు మధ్య గొడవలు తండ్రి, అనుమానాలు, యవన బిడ్డలు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు. రక్త సంబంధికులు కూడా తండ్రి గొడవలతో జీవిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబము ఈ రాత్రి యందు సమాధానముతో నింపబడునుగా కాని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి అయా, చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో అయా నిందించబడుతూ అవమానించబడుతున్నారు తండ్రి. వారందరూ కూడా తిరిగి అప్పులు చెల్లించుకునే విధంగా వారిని నిలవబెట్టండి ప్రభువా. అయా, అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆర్థిక కష్టాల నుంచి విడుదల అనుగ్రహించండి. మూయబడిన ప్రతి ఆర్థిక ద్వారాన్ని తెరిచి ఉన్నత స్థానంలో వారిని నిలవబెట్టుకోనండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాలకు వెళ్తూ ఉండగా వారి ప్రయత్నాలను మీరు దీవించండి. వీసాలలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీరు సహాయం దయచేయండి ప్రభువా. మోసము చేయకుండా, వారు నష్టపోకుండా కృప చూపించండి తండ్రి. ఆయా విదేశాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు ఈ రాత్రంతా మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాం.
నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. ఏ సమస్యలు వారికి రాకుండా మీరు కాపాడండి ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేని వారందరికీ మారు మనసు రాత్రి అందు దయచేయండి తండ్రి. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన చెడు స్నేహము నుంచి, ప్రతి ఎడిక్షన్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో అయా మీ సహాయం దయచేయండి. జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు, మంచి ఉద్యోగం అనుగ్రహించండి. అయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తాన్ని ఈ రాత్రి అందు వారికి బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయండి ప్రభువా. అయా కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, అయా ల్యాండ్ సమస్యలో ఉన్నారు, వారి పక్షాన మీరు వాదించి న్యాయము జరిగించండి, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, బార్డర్స్ లో ఉన్న మా సైనికులందరికీ మీ రక్షణ కాపుదలి రాత్రిని దయచేయమని తండ్రి, మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నామయ్యా. ఈ రాత్రిని మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా కృప చూపించండి తండ్రి. అయా దొంగలు, శత్రువులని హాని కలిగించే పరిస్థితులు, ఎటువంటి ఇబ్బందులు ఏ బిడ్డ దరికి రాకుండా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ కూడా మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. అయా మమ్మల్ని అప్పగిస్తున్నాం, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని రాత్రిని పెడుతున్నాం ప్రభువా. ఉదయాన్నే సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.